ప్రతి ఏటా భాద్రమాసంలో కృష్ణపక్ష అష్టమి తిథిని కృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. మత విశ్వాసాలు, పురాణాల ప్రకారం కృష్ణుడు ఈ రోజు జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. కానీ మనకు తెలిసి కృష్ణ జన్మాష్టమి రోజుకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎంతలా అంటే కొన్ని పనులను చేస్తే అదృష్టం ఇంటి తలుపుల తడుతోందని ప్రముఖ జ్యోతిష్యుడు, వాస్తు సలహాదారు పండిట్ హితేంద్ర కుమార్ చెప్పారు. అయితే కొన్ని వస్తువులను దానం చేయడం, కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదమని ఆయన తెలిపారు. దానం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయని తెలుసు, కానీ అన్నదానం చేయడం వల్ల తరగని ఫలితాలు ఉంటాయట. ఎందుకంటే ఆహారాన్ని దానం చేయడం గొప్ప బహుమతిగా పరిగణించబడుతోంది. ప్రతి మనిషి బ్రతకడానికి తిండి, బట్టలు కావాలి అని దేవుని వేడుకుంటాం. ఇక కృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలుసు. జ్యోతిష్ శాస్త్రంలో ఇది శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుందట. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణ జన్మాష్టమి నాడు వెన్న దానం చేయడం వల్ల శుక్రదోషాల నుంచి బయటపడొచ్చుట. శ్రీకృష్ణుని తలపై ఉన్న నెమలి ఈకను చూసుంటాం. జన్మాష్టమి నాడు నెమలికను దానం చేయడం అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయని భావిస్తారు. కృష్ణుడి దయతో మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. జన్మాష్టమి రోజున కృష్ణుని అష్టధాతుల విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. నిజానికి ఈ విగ్రహంలో కృష్ణుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. ఫలితంగా ఇంట్లోని దుఃఖాలన్నీ క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల వివాదాలు పరిష్కరించుకొని ఇంట్లో సుఖ సంతోషాలతో కూడిన వాతావరణం నెలకొంటుందని అయోధ్యకు చెందిన పండిట్ కల్కిరామ్ తెలిపారు. అంతేకాకుండా కృష్ణుడికి ఆవులు, దూడలంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి ఇంట్లో కృష్ణుడి బొమ్మ ఉంటే జన్మాష్టమి నాడు ఆవు, దూడల చిత్రాన్ని కూడా తీసుకురండి. దీనివల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక కుటుంబం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతోందట. వైజయంతి మాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. అందువల్ల ఈ దండ ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతోంది. అందుకే జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి వైజయంతి మాలను సమర్పిస్తారు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు పండితులకు మాత్రమే తెలుసు. న్యూస్ 18 తెలుగు దీనికి గ్యారంటీ ఇవ్వలేదు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.